ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే ఫ్యూచర్ సిటీని మోడల్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే చండీగఢ్ తరహాలో ఫ్యూచర్ సిటీని పక్కా ప్లాన్తో నిర్మిస్తోంది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తుండగా నగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ ఫోర్త్ సిటీ కోసం కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు సుమారు 13,000 ఎకరాలు భూములిచ్చారు. భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టౌన్షిప్ ని అభివృద్ధి చేస్తోంది. చండీగఢ్ తరహాలో ఫ్యూచర్ సిటీలో టౌన్షిప్ మొత్తం 650 ఎకరాల్లో 8,000 మందికి ప్లాట్లు. అంతర్జాతీయ స్థాయిలో లేఅవుట్ అభివృద్ధి. 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఇరువైపులా టౌన్షిప్. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ దక్షిణం నిర్మాణం అవుతున్న ఫోర్త్ సిటీలో పలు టౌన్షిప్లను నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఏర్పాటవుతున్న ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోర్త్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం మెగా లేఅవుట్ ను ఏర్పాటు చేసి వారికి ఇంటి స్థలాలను అప్పగించింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడ, యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్తి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 13,972 ఎకరాలను సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి ఎకరాకు 16.5 లక్షల చొప్పున, అసైన్ భూమికి 8.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. పరిహారం సొమ్ముతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్ను సైతం ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ నిర్వాసితులకు ప్రొసీడింగ్స్ ఇవ్వగా ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్లాట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీని నిర్మించ తలపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించి ఎటువంటి అవరోధాలు లేకుండా 4వ సిటీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా ముందడుగు వేసింది. రైతులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు మెగా వెంచర్ను ఏర్పాటు చేసి సకల సదుపాయాలు కల్పించింది. మీర్ఖాన్పేటలోని సర్వే నంబర్ 120లో, పంజాగూడ సర్వే నంబర్ 90లో మొత్తం 650 ఎకరాల్లో టీజీఐఐసీ మెగా లేఅవుట్ను అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన రైతుల్లో అరెకరం మొదలు 5 ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులున్నారు. 40 గుంటల్లోపు భూములు కోల్పోయిన రైతులకు 60 గజాల చొప్పున ప్లాట్లను ఇచ్చింది ప్రభుత్వం. ఎకరం భూమి కోల్పోతే 121 గజాల చొప్పున, ఎకరం నుంచి 2 ఎకరాల లోపు వారికి 181 గజాల చొప్పున, 5 ఎకరాలు కోల్పోయిన రైతులకు 600 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించారు. మొత్తం 8,000 మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఇరువైపులా ఈ మెగా టౌన్షిప్ ను అభివృద్ధి చేశారు. 30 ఫీట్లు, 40 ఫీట్లు, 60 ఫీట్ల రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను లేఅవుట్లో కల్పించింది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లో చదరపు గజం భూమి ధర 16,000 నుంచి 22,000 వరకు ఉంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో వేగం పెరిగాక ఇక్కడి భూములకు మరింత డిమాండ్ రానుంది. లేఅవుట్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని కోరినా అందుకు సర్కార్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న మెగా లేఅవుట్కు 500 మీటర్ల దూరంలోనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. శ్రీశైలం హైవేపై ఉన్న మండల హెడ్ క్వార్టర్ కందుకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక నాగార్జున సాగర్ హైవేపై ఉన్న యాచారం నుంచి ఇక్కడికి 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ 14 నుంచి ఈ లేఅవుట్కు 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక కొంగర్ కలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ఈ లేఅవుట్కు 33 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి 60 కిలోమీటర్లు, అంటే ఓఆర్ఆర్ మీదుగా 40 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని మౌలిక వసతులతో పాటుగా 100 పడకల హాస్పిటల్, గురుకుల పాఠశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులను ప్రారంభించారు. గురుకుల స్కూల్, హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలుపెట్టగా ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ లేఅవుట్కు పక్కనే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుపుకుంటోంది. ఇక్కడికి సమీపంలోనే అమెజాన్ డేటా సెంటర్ ప్రారంభమైంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ భారీ లేఅవుట్ దేశంలోకెల్లా ఆధునిక టౌన్షిప్గా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.